చూడ్డానికి సింపుల్గా కనిపించే కొన్ని సీ క్రియేచర్స్లో మనకి తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి. అందులో మొదటిది మడ్ స్కిప్పర్. చేప అంటే నీటిలో మాత్రమే ఉంటుందని మనకి తెలుసు, కానీ ఈ మడ్ స్కిప్పర్ మాత్రం వేరే లెవెల్. ఇది నేలపైన నడుస్తుంది అండ్ చెట్లను కూడా ఎక్కగలదు. దీన్ని తెలుగులో మోపడాయ చేప అంటారు. ఈ చేపకి లంగ్స్ ఉండవు. నీటిలో ఉన్నప్పుడు మిగతా చేపలలానే ఈ మడ్ స్కిప్పర్ కూడా తన గిల్స్తో ఆక్సిజన్ తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ చేప నేల మీద మాత్రం తన స్కిన్ మరియు నోటితో బ్రీత్ చేయగలదు. అండ్ ఈ మడ్ స్కిప్పర్స్లో ఒక వెరైటీ అయిన షటిల్ మడ్ స్కిప్పర్ సుమారుగా 60 గంటల వరకు నీటి బయట ఉండగలదు. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది స్టార్ ఫిష్. ఇది చూడడానికి చాలా క్యూట్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది. కానీ మీలో ఎంతమందికి తెలుసు స్టార్ ఫిష్కి బ్లడ్, బ్రెయిన్ అండ్ హార్ట్ ఉండవు అని? అలానే స్టార్ ఫిష్ అనగానే కేవలం 5 ఆర్మ్స్ మాత్రమే ఉంటాయి అనుకుంటాం, కానీ ఇందులో ఎన్నో వెరైటీస్ ఉంటాయి. ముఖ్యంగా సన్ఫ్లవర్ సీ స్టార్ అనే స్టార్ ఫిష్కి 16 నుండి 24 ఆర్మ్స్ ఉంటాయి. అండ్ వీటి సైజ్ 3.5 అడుగుల నుండి 4 వరకు ఉంటుంది మరియు బరువు 5 కేజీల వరకు ఉంటుంది. ఈ స్టార్ ఫిషెస్కి ఒక స్పెషాలిటీ ఉంది. వాటి ఆర్మ్స్ కట్ అయినప్పుడు అవి మళ్ళీ వాటిని గ్రో చేసుకోగలవు. లింకియా అనే స్టార్ ఫిష్ అయితే తన ఆర్మ్స్ నుండి ఇంకొక కంప్లీట్ స్టార్ ఫిష్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలానే ఈ స్టార్ ఫిష్కి ప్రతి ఆర్మ్లో ఒక కన్ను ఉంటుంది. అవి వాటర్లో లైట్ని డిటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ సీ టర్టిల్ అంటే సముద్రపు తాబేలు. ఇవి సుమారుగా 100 ఇయర్స్ బతకగలవు. అలానే ఈ సీ టర్టిల్స్ దాదాపు 30 ఏళ్ల తర్వాత కూడా ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని యూజ్ చేసి అవి పుట్టిన ఎగ్జాక్ట్ ప్లేస్కి తిరిగి వెళ్ళగలవు. అండ్ సైంటిస్టుల ప్రకారం ఇవి ఆల్మోస్ట్ 100 మిలియన్ ఇయర్స్ నుండి ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. అంటే ఇవి వన్ ఆఫ్ ద ఏన్షియంట్ సీ క్రియేచర్స్ అన్నమాట. డైనోసర్స్ ఉన్న కాలంలో కూడా ఈ సముద్రపు తాబేలు ఉన్నాయని సైంటిస్టులు చెప్పారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ టర్టిల్స్ సముద్రం ఒడ్డున ఎగ్స్ని బరీ చేస్తాయి. ఈ ఎగ్స్ చుట్టూ ఉన్న ఇసుక టెంపరేచర్ బట్టి వాటి జెండర్ డిసైడ్ అవుతుంది. ఒకవేళ శాండ్ టెంపరేచర్ 28 డిగ్రీస్ సెల్సియస్ నుండి తక్కువ ఉంటే మోస్ట్లీ మేల్ టర్టిల్స్గా, అండ్ 30 డిగ్రీస్ సెల్సియస్ నుండి ఎక్కువ ఉంటే ఫీమేల్ టర్టిల్స్గా ఎగ్స్ హ్యాచ్ అవుతాయి. అలానే ఈ తాబేళ్ళకి పళ్ళు ఉండవు అండ్ వాటి బాడీలో ఉన్న ఎక్సెస్ సాల్ట్ని కళ్ళ నుండి వాటర్ లాగా రిలీజ్ చేస్తాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది క్లౌన్ ఫిష్. ఈ ఫిష్ని ఫైండింగ్ నీమో అనే యానిమేటెడ్ సినిమాలో చాలామంది చూస్తుంటారు. రియల్ లైఫ్లో కూడా ఇదొక ఇంట్రెస్టింగ్ క్రియేచర్. ఈ క్లౌన్ ఫిషెస్ ఎక్కువగా సీ అనెమోన్ అనే ఒక పాయిజనస్ మరైన్ యానిమల్ దగ్గర ఉంటాయి. చూడ్డానికి ఫ్లవర్లా అందంగా ఉన్న ఈ సీ అనెమోన్ టెంటికల్స్లో పాయిజన్ ఉంటుంది. అది టచ్ చేసిన ఏ ఫిష్ అయినా ప్యారలైజ్ అయ్యి చనిపోవాల్సిందే. కానీ క్లౌన్ ఫిష్ స్కిన్ పై ఉండే స్పెషల్ మ్యూకస్ సీ అనెమోన్ నుండి వచ్చే పాయిజన్ని బాడీలోకి వెళ్లకుండా బ్లాక్ చేస్తుంది. ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ క్లౌన్ ఫిషెస్ అన్నీ మేల్గానే పుడతాయి. కొంతకాలానికి వాటి బాడీలో జరిగే ఫిజికల్ అండ్ హార్మోనల్ చేంజెస్ వల్ల అందులో కొన్ని ఫీమేల్లా మారుతాయి. అలానే సైజులో కేవలం 4 నుంచి 5 ఇంచెస్ ఉన్నప్పటికీ వాటి టెరిటరీలోకి వేరే ఫిష్ వస్తే మాత్రం ఈ క్లౌన్ ఫిషెస్ చాలా అగ్రెసివ్గా డిఫెండ్ చేస్తాయి. ఆక్టోపస్. ఇది చాలా మందికి తెలిసిన ఒక కలర్ఫుల్ సీ యానిమల్. కానీ మీలో ఎంతమందికి తెలుసు ఆక్టోపస్కి 3 హార్ట్స్ ఉంటాయని? అండ్ వీటి రక్తం బ్లూ కలర్లో ఉంటుంది. ఇవి చుట్టూ ఉన్న మొక్కలు లేక స్టోన్స్ బట్టి ఆ బ్యాక్గ్రౌండ్ కలర్లోకి మారిపోతాయి. వీటి ఆర్మ్స్లో న్యూరాన్స్ క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల ప్రతి ఒక్క ఆర్మ్ ఒక బ్రెయిన్లా పనిచేస్తుంది. అందుకే వీటిని బ్రిలియంట్ సీ యానిమల్స్గా చూస్తారు. ఆక్టోపస్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ. సుమారుగా 1 సంవత్సరం పాటే నార్మల్గా ఇవి బతకగలవు. కానీ పసిఫిక్ ఆక్టోపస్ లాంటి పెద్ద స్పీషీస్ 3 to 5 ఇయర్స్ వరకు బతుకుతాయి. స్టార్ ఫిష్ లానే ఆక్టోపస్లు కూడా వాటి ఆర్మ్ కట్ అయితే మళ్ళీ గ్రో చేసుకోగలవు. అలానే ఇవి స్పిట్ చేసే బ్లూ సలైవాలో తక్కువ మోతాదులో పాయిజన్ ఉంటుంది, కానీ అది మనుషులను హార్మ్ చేసేంత స్ట్రాంగ్ పాయిజన్ కాదు. చావే లేని ఒక ప్రాణి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అదే టొరిటాప్సిస్ డోర్ని అనే ఒక జెల్లీ ఫిష్. ఈ జెల్లీ ఫిష్ ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయినా లేక ఏజింగ్ ఆర్ గాయాలు తగిలినా తన బాడీలోని సెల్స్ మళ్ళీ యంగ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. అంటే చనిపోకుండా ఒక రీసెట్ బటన్ లాగా. ఈ జెల్లీ ఫిష్ కేవలం 4 నుండి 5 మిల్లీమీటర్స్ మాత్రమే ఉంటుంది. దీని బాడీ చుట్టూ 80 నుండి 90 టెంటికల్స్ వరకు గ్రో అవుతాయి. వీటిని 1880స్లో మెడిటరేనియన్ సీలో ఫస్ట్ డిస్కవర్ చేశారు. ఈ జెల్లీ ఫిష్లో ఉండే యాంటీ ఏజింగ్ సెల్స్పై సైంటిస్టులు ఇప్పటికీ ఎన్నో స్టడీస్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల హ్యూమన్ లైఫ్కి ఏదైనా మెడికల్ అడ్వాంటేజ్ ఉంటుందేమో అనే రీసెర్చ్పై ఇప్పటికీ హోప్ఫుల్గా ఉన్నారు. ఇలా సముద్ర గర్భంలో మనకి తెలియని ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ సీ క్రియేచర్స్ అండ్ ఫ్యాక్ట్స్ దాగున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. అలానే
బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ అండ్ బాయ్.